హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం వచ్చేసి డీడీఓల నోట్ అండి. ఏపీ ఉద్యోగులకు మార్చి నెల జీతాలు చేసేటప్పుడు ఈ మార్పులు అయితే గమనించాల్సిందే. సో లేకుంటే బిల్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. సో ఒక చిన్న మార్పు అయితే ఉంది. సో వాటి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారండి. సో దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ ఇన్ బిట్వీన్ 25th to 25th ఇన్ ద మంత్ అని అయితే ఉందండి. సో ఈ నెల 25వ తేదీ రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ అని అయితే మనము గమనించవచ్చు. సో మార్చి మంత్ శాలరీ బిల్స్ అప్డేట్ గురించి మనం ఏదైనా తాజా సమాచారం చూసుకున్నట్లయితే మార్చి నెల జీతాలు మరియు బిల్లుల నిధి పోర్టల్ నందు ఈ నెల 25వ తేదీ ఓపెన్ అవుతాయండి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు మార్చి నెల బిల్స్ 25 మార్చి 2024 అయితే అప్డేట్ అయితే అయ్యాయండి. సో ఈ 25వ తేదీ మాత్రమే మనము మార్చి 25వ తేదీ మాత్రమే సబ్మిట్ చేయవలసి అయితే ఉందండి. రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్ బిట్వీన్ 25th to 25th ఇన్ దిస్ మంత్ అంటే మార్చి. సో 25వ తేదీ ఒక్కరోజు మాత్రమే, ఆ రోజు మాత్రమే బిల్ సబ్మిట్ చేసేందుకు అవకాశం అయితే ఉండదు. కాబట్టి అందరూ ఈ నెల 25వ తేదీ బిల్ అన్నీ సబ్మిట్ చేసుకోగలరండి. సో కాబట్టి మరి 25వ తేదీ అయితే త్వరపడి అందరూ ఆ రోజు అన్ని కంప్లీట్ చేసుకోవాల్సిందిగా అయితే మనవి. ఇక మార్చి శాలరీ బిల్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఒక చిన్న అప్డేట్ అయితే ఉందండి. అదేంటో కాదు, ఈడబ్ల్యూఎస్ ఫండ్ కింద ₹20 ఎవ్రీ మంత్ ఎంప్లాయీ ఫర్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద మార్చ్ శాలరీ పేయబుల్ ఇన్ ఏప్రిల్ అయితే మనం చూస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఈడబ్ల్యూఎఫ్ కింద ₹20 అయితే డిడక్ట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో అది ఈడబ్ల్యూఎఫ్ సంబంధించింది. కావున అందరూ ఈ నెల శాలరీ బిల్లో ప్రతి ఎంప్లాయీకి 2037 ఈడబ్ల్యూఎఫ్ సబ్స్క్రిప్షన్ అయితే ₹20 తప్పకుండా అయితే డిడక్ట్ చేస్తుంటారు. సో అదైతే ఒకటి గమనించగలరు. ఒకవేళ అలా డిడక్ట్ చేయని పక్షాన ఎస్టీఓలు అయితే బిల్లును రిజెక్ట్ చేస్తారండి. సో కాబట్టి ₹20 కాబట్టి ఏం కాదు. సో మీరైతే అదొకటి డిడక్ట్ ఎందుకైందా అనే దానికి కారణం వచ్చేసి ఈడబ్ల్యూఎఫ్ సబ్స్క్రిప్షన్ కోసమే ₹20 అండి. సో ఇవాళ టాపిక్ అయితే ఇదే అండి. మొదటిది మనం చూసుకున్నట్లయితే రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్ ఇన్ 25th to 25th మార్చ్ అని అయితే అదొకటి. రెండోది ₹20 అనేది ఈడబ్ల్యూఎఫ్ కింద డిడక్ట్ అవుతుంది. ఇవండి ఈ ముఖ్యాంశాలు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. తోటి ఉద్యోగ మిత్రులతో లేదా పెన్షన్లతో షేర్ చేసుకొని అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తానని అయితే ఆశిస్తున్నానండి. ఈ వీడియోలో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.